ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి, ఏంటి విషయం? అది డాడ్, సారీ డాడ్. దేనికి? మీ పర్మిషన్ లేకుండా మేము ఒకరిని లంచ్కి ఇన్వైట్ చేసాము. ఓ అవును కదా. సార్ అసలే కోపంలో ఉన్నారు. ఏ పనిష్మెంట్ అంటారో ఏమో. ఎవరిని పిలిచారు? అదే చెప్పాం కదా, స్కూల్లో ఉంటారు తాతయ్య, ఆయన్ని పిలిచాను తాతయ్య. అంజలి హెల్త్ బాగలేదు, ఇంట్లో పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు వద్దని చెప్పేయండి, నెక్స్ట్ ఎప్పుడైనా పిలుద్దాం. ఒక్క నిమిషం అండి. రమ్మని చెప్పిన వాళ్ళని మళ్ళీ వద్దనడం కరెక్ట్ కాదేమోనండి. మన ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఇంటికి పిలిచిన అతిథిని మర్యాదలు చేసి పంపడమే కరెక్ట్. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా? మరి పిల్లలు పిలిచారు, ఆయన కూడా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంటికి పిలిచి భోజనమైనా పెట్టడం మన మర్యాద. పిల్లలు, మీరు ప్లాన్ చేసినట్టుగానే ఇవాళ ఆయన లంచ్కి వస్తున్నారు, సరేనా? ఏంట్రా, మీ నాన్న చెప్తే గానే ఫైనల్ అని ఒప్పుకోరా? అరే, మీ నాన్నను కన్నా నాన్నరా నేను చెప్తే ఒప్పుకోరా? సరే. ఊరి బడుద్దాయిలు అయితే మీ నాన్న చెప్తేనే వింటారన్నమాట. మేడం, ఊరుకోండి మేడం, బ్యాడ్ టైం నడుస్తుంది. మీరిప్పుడు ఏదో ఒకటి అంటారు, సార్ సీరియస్ అవుతారు. ఎందుకు అదంతా? ఇంకోసారి ఇలా పర్మిషన్ లేకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకండి. ఓకే డాడ్, సారీ డాడ్. రాథోడ్ సార్ ఆయన్ని ఇంటికెళ్ళి పికప్ చేసుకొనిరా. సరే సార్, ఆల్రెడీ ఫోన్ నెంబరు అడ్రస్ అన్ని తీసేసుకున్నాను. ఆ, మ్, అమ్మయ్య. గుప్తా గారు, గుప్తా గారు, నీళ్ళ ఘోరాన్ని వెతుక్కుంటూ నీళ్లు దాటకూడదు. నీళ్లు ఆపడం ఎలా? అడుగుతుంది మిమ్మల్ని గుప్తా గారు, ఆపడం ఎలా? అయ్యో, మనోకి ఇంట్లో ఆత్మ ఉందని డౌట్ వచ్చేసింది. అందుకే ఘోరాన్ని తీసుకురమ్మని నీళ్ళని పంపుతుంది. వెళ్ళనివ్వము. నీలా ఘోరాన్ని కలిస్తే ఇంట్లోకి తీసుకొస్తుందండి. తీసుకురానివ్వము. అయ్యో, ఘోర ఇంట్లోకి వస్తే మనోకి నిజం తెలిసిపోతుంది. ఘోర నన్ను బంధించి తీసుకెళ్లిపోతాడు. తీసుకు వెళ్ళనివ్వము. మీరు తలుచుకుంటే గన్ను జరగకుండా ఆపచ్చు. ప్లీజ్ ఏదో వచ్చి. నీలా, అయ్యో నీలా, నీలా వెళ్ళొద్దు. అయ్యో గుప్తా గారు, ప్లీజ్ మీకు దండం పెడతాను గుప్తా గారు. నాకు దన్నము పెట్టు బదులు నా అంగుళీకము నాకు ఇచ్చి వేయవచ్చును కదా. బాలిక, ఇటు రమ్ము.
ఎందుకు పిలిచితిరి? ఈ అచటికి వెళ్ళుచుంటివి? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు కదా. నేను కూడా అడగకూడదా? మీరడగొచ్చు, కానీ నేను చెప్పకూడదు. ఎందులకు? ఏమైనది? అది పొరపాటున నేను చెప్పినట్టు మేడంకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. సరే, చెప్పుట ఇష్టము లేకున్నచో చెప్పవలదులే. చెప్పకూడదని కాదండి, మరి చెప్పలేను అంతే. అది నా విషయం అయితే సెకండ్ కూడా ఆలోచించను. కానీ నేను వెళ్తుంది మా మేడం పని మీద. ఓ, అటులనా? మ్మ్. సరే, వెళ్ళుము. అయ్యో వెళ్ళితివి కాని రాత్రి వచ్చిన ఆ ఘోరా కంట మాత్రం పడకము. ఎందుకు? అలా అడుగుచుంటివేమి? నీకు మాత్రం తెలియదా? ఏం తెలియాలి? అదే, ఆ ఘోరా వివాహము కాని అమ్మాయిలను అపహరించుకుపోయేదడని. ఏంటి? అతను ఆత్మలు పట్టుకునేవాడు కదా. అది అంతయు పైకి చెప్పు మాట. కానీ అతగాడు వచ్చినది కన్యల కొరకే. అమ్మో, జింక ఎదురెళ్ళి మరి పులిబోన్లో ఇరుక్కున్నట్టు నేనే వాడి దగ్గరికి వెళ్ళి ఇరుక్కునేదాన్ని. అయినా ఈ మనోహరి అమ్మగారు నా కాలు విరిగే పనులు, నా ప్రాణం తీసే పనులే చెప్తుంది నాకు. ఏమి ఆలోచించుచుంటివి బాలిక? ఏం లేదు, ఇప్పుడు బయటికి వెళ్ళటం అంత అవసరమా అని. అమ్మయ్యా. మరి నీవు చేయవలసిన కార్యము? ప్రాణమే పోతుంది అంటే ఇంక పని గురించి ఎవరు ఆలోచిస్తారు? ఏదో అనుచుంటివి? ఏం లేదు, మా మేడంకి నేనేదో ఒకటి చెప్పుకుంటా. థ్యాంక్స్ అండి. మనలో మనకు ఎందులకు ఈ కృతజ్ఞతలు? లోనికి వెళ్ళుము. బాయ్. అటులని 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 అటులని. ఏ ఇబ్బంది లేకుండా కాపాడారు. చాలా థ్యాంక్స్ గుప్తా గారు. ఇలా ఎన్ని దినములు నీవు నీ గండముల నుండి తప్పించుకున్నది ఓ బాలిక? ఇక నుండి నీకు దినదిన గండమే. ఇంతక మునుపు ఇప్పుడు నేను నీకొక అన్నవలే చెప్పుచుంటిని. నా మాట నమ్ముము. నాతో పాటు మా లోకమునకు రమ్ము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.